ఆయనకు పరిశుద్ధమాయను. అక్కడ పరిశుద్ధమైన ఆయన కలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ఆయన రాజ్యమాయను, సముద్రము దాన్ని చూసి పారిపోయెను. దేని ద్వారా మరి యొక్క మోసే చెప్పినప్పుడు ఆయన సముద్రము అణిగిపోమనగా ఆ సముద్రము అలాగే అణిగి అది నేలమట్టిగా అయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ 450 మంది అక్కడి నుండి బయటికి వచ్చినట్టుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని వాక్యములు అంత శక్తి ఉంది, దేవుని వాక్యం అంత బలం ఉంది. దేవుని వాక్యములు చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడగానే ఏదైనా కూడా ఆగిపోవలసిందే ఉంది అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. మనం నిజంగా దేవుని కొరకు తెలుసుకుంటే దేవుని వాక్యమునటువంటి శక్తి మరి ఎక్కడికి లేదు అని మనము గ్రహించుకోవాలి. దేవుని ద్వారా మరి యొక్క దేవుని వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఆయన గొప్ప శక్తిని పొందుకోలేక మనం ఈ లోకములను మనం గతించిపోతూ ఉన్నాం.